ఆ మేలు చేసే చెయ్యినే తెగ నరుగుతున్నారు. వాడు భిక్షాందేహి అని వచ్చి ఆ గీత దాటింది. అలాగైతే హాగరు గర్వించి మాట్లాడుతుంది. అవ్వ తినకూడని పండు తిన్నది, భర్తకు నువ్వు ఇచ్చింది. గెట్టి వేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. ఏదేను తోటలో నుండి ఆదాము అవ్వలను తోలివేశాడు. అలాగైతే దీన్ని వెళ్ళగొట్టుమో, నా ఉసురు నీకు తగులును గాక. నేనే నీ కౌంటికి నా దాసిని ఇచ్చాను, నా ఉసురు నీకు తగులును గాక. దీన్ని వెళ్ళగొట్టుమో, లేకపోతే దీని పిల్లవాడిని వెళ్ళగొట్టుమో. ఈ పిల్లవాడు నా పిల్లవాడితో వారసుడు కాడు. నా పిల్లలు ఆత్మ సంబంధులు. హాగరు పుట్టిన పిల్లవాడు శరీర సంబంధమైన పిల్లలు. గర్భము ఉడికిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా? నూరేండ్ల అబ్రహామునకు నా యజమానుడు వృద్ధుడు కదా అని మాట్లాడుతూ నవ్వుతుంది. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో 13 సంవత్సరాలు శరీర సంబంధమైన వాంఛలు తీర్చుకోవడానికి ఒక బిడ్డ పుడితే గర్భవతినని తెలుసుకున్నప్పుడు దాని దృష్టికి తన యజమానురాలు నీచమైనదాయను. నా ఉసురు నీ తగులును గాక, యెహోవా నీకు నాకు న్యాయం తీర్చును గాక అని చెప్పన్నప్పుడు, అలాగైతే 17వ అధ్యాయంలో నేను సర్వశక్తి గల దేవుడును, నేను సామాన్యుని కాదు, నా సన్నిధిలో నిందారహితుడై ఉండము, నీతో నా నిబంధన స్థిరపరుస్తాను, నీకు ఒక కుమారుడు పుడతాడు. ఈ సమయంలో వెనకొచ్చిన దానికి అంత అదురా, నీ ఎందుకమ్మా అంత అదిరిపాటు అంటారు. భార్య కంటే ఉంచుకున్న దానికి ఎక్కువ మాటలు, అది బాగా గర్వించి మాట్లాడుతుంది. అందుట్లో ఎందాక చూసినా దీనికి పిల్లలు లేరు, నాకు నంబర్ 1 నాకు గర్భవతిని అయితిని అని హాగరు గర్విస్తుంది. కానీ ఆయన అనగా యేసు ప్రభువారు నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, యోహాను కంటే 6 నెలలు చిన్నవాడు, శారాయి కంటే హాగరు తర్వాత వచ్చింది. ఎవరు అంటే 10 మందిలో అక్షంతలు వేసి తాళిబట్టు కట్టిన శారాయి గొప్పది కానీ ఏదో ఆమెతో పో అంటే పోయాడు, గర్భవతినైతిది అని తెలుసుకున్నప్పుడు గర్వం వచ్చి మాట్లాడుతుంది. కానీ యేసు ప్రభువారు యోహాను తర్వాత 6 నెలలు చిన్నవాడు, నా వెనుక వచ్చుతున్నాడు నాకంటే శక్తిమంతుడు అని ఆయన గురించి చెప్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా ఎదుకు వచ్చుతున్నావా అని యోహాన్ అంటుంటే, ఇప్పటికీ ఇలా కానిము నీతి యావత్తు ఇలాగా నెరవేర్చుట మనకు తగి ఉన్నదని చెప్పి అతడు అలాగూ కానిచ్చే. వాస్తవమే, ఆత్మ సంబంధమైన పిల్లలు ఉన్నారు, శరీర సంబంధమైన పిల్లలు ఉన్నారు అంటుంది 21వ అధ్యాయంలో. తాను చెప్పినట్టే మాట చొప్పున గుర్చి శారాను గుర్చి చేసెను. ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టం 10వ వచనం. ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. 17వ అధ్యాయంలో అబ్రహామునకు పేరు మార్చలేదు, అబ్రామ్
మారు మనస్సు. నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నిందారహితుడై ఉండుము. నీతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఆయన అబ్రాము చెప్పిన మాట మార్చుకున్నాడు, మనసు మార్చుకున్నాడు. 13 సంవత్సరాలు దేవుడు నాతో మాట్లాడలేదు. కారణం నా తప్పిదములే. నేను చేసిన దానికి తగిన ఫలమో పొందుచున్నాను. 86 సంవత్సరములు 86 ఏండ్లవాడు 99 క్యాలిక్యులేట్ చేసినట్టే దాదాపు 13 సంవత్సరాలు. ఈ 13 గలతీయులకు రాసిన పత్రికలో శరీర కార్యాలు స్పష్టమైనవన్నీ. అవివనగా జారత్వం, అపవిత్ర, కామకత్వం, అభిచారం, కలహం, క్రోధం, మత్సరం, విమతములు, అల్లరితో కూడా దాదాపు 13 ఉన్నాయి. కనుక శరీర సంబంధమైన పిల్లలు ఆత్మ సంబంధమైన పిల్లలతో వారసులు కారు. దీని కుమారుని వెళ్ళగొట్టము. వీడు అపహాస్యం చేస్తున్నాడు. ఎవరిని? వీడు కూడా వెనకొచ్చినాడే కదా. వెనకొచ్చిన దానికి పుట్టినాడు వెనకమాలే కదా. నీ వెనకమాల ఎవరు అంటున్నాడు ఒక ఆయన. అది మాది మోటుమాలలే అన్న. అంటే ముందేమో 3 ఉన్నాడు, వెనకేమో 2 ఉండా. నీ వెనకమాల ఎవరు? మాల అంటే 2 అక్షరాలు, మా దీగా అంటే 3 అక్షరాలు. ఆ ముందున్న ఆయన అడుగుతున్నాడు, నీ వెనకమాల ఎవరంటే మాది మోటుమాలలే అన్న. కనుక వెనక వచ్చినా వెనక పుట్టినా ఎప్పుడో చెప్పాడు. మొట్టమొదటిగానే చెప్పాడు. ఆ గర్భంలో ఎప్పుడో విత్తనం పడ్డది. కానీ కొంత పరీక్ష. దేవుడు చెప్పినప్పుడే అక్కడ గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. శారాకు, అబ్రహాముకు చెబుతూనే ఉన్నాడు. చెప్పిన మాట నిజం, తప్పిన మాట అబద్ధం. మాట తప్పింది ఎవరు? శారై. నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. మాట తప్పింది శారాయి. మాట తప్పని వాడు, మాట తప్పని మహనీయుడవు, మార్పులేని వాడవు. నీవు చెప్పిన మంచి మాటలు నెరవేర్చువాడవు. నీ మాటలు జీవపు ఊటలు, నీ కృపలే బలమైన కోటలు. దివినేలు స్తోత్రార్హుడా యేసయ్యా, దిగి రానయ్యున్న మహారాజు నీవయ్యా. మొదటి వాడవు, కడపటి వాడవు, యుగ యుగములలో ఉన్నవాడవు. మాట తప్పని మహనీయుడు ఆయన. ఎప్పుడో చెప్పాడు, కానీ మాట తప్పింది శారై. యెహోవా పిల్లలు కనకుండా చేసి ఉన్నాడు. మాట తప్పి మాట్లాడిన శారై మాట ఇచ్చి నెరవేర్చుకున్న ప్రభు అయిన దేవుడు 21వ అధ్యాయములో మాట ఇచ్చి మాట నెరవేర్చాడు. 18వ అధ్యాయంలో మాట ఇచ్చాడు. 21వ అధ్యాయంలో మాట ఇచ్చి నెరవేర్చి పిల్లోడు పుట్టాడు. మాట నిలబెట్టుకున్నవాడు. కానీ మాట తప్పినవారు చాలామంది సేవకులు అనబడేవారు ఇలాంటి మాటలే తప్పుతున్నారు. గత రాత్రి నేను ఒక చోటకి 3 రోజులు ఉన్నాను. అక్కడ కూడా అతడు మాట తప్పాడు. చెప్పిన మాట తప్పాడు.
ఈనాడు ఈ తప్పుడు మాటలు చెప్పేటటువంటి చెప్పుడు మాటలు వినేవారు, తప్పుడు మాటలు చెప్పేవాళ్ళు శారాయి వంటి వారే. ఏమంటుంది? యెహోవా నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. చెప్పిన మాట నెరవేర్చే దేవుడు ఆయన. ఆదాము ముందున్నవాడు, కడపటి ఆదాము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెనుక వచ్చినవాడు, శక్తిమంతుడు. ఈ నా రక్తము వలనైన క్రొత్త నిబంధన నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని చేయుడి. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసమిస్తాడు. మాట వినకపోతే సొదొమ గొమొర్రాని అగ్ని గంధకముల చేత నాశనం చేయబడ్డారు. మాట వినకపోతే టర్కీ, సిరియా ఏమొచ్చిందంట? పాపము ఆకాశాన్ని అంటింది. అందుకని టర్కీ, సిరియా భూకంపంతో ఎన్నో వేల మంది చచ్చిపోయారు, బిల్డింగులు కూలిపోయాయి. దేవుని ఉగ్రత. అందుకనే రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోయే ఉగ్రతను తప్పించుకొనుట మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రానై ఉన్న ఉగ్రత, రానై ఉన్న వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఇక కాలము, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం, ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. లూకాసు వార్తలో కూడా మాటలు ఉన్నాయి. ఏమి? నేను 16వ అధ్యాయం గమనించండి. 18వ అధ్యాయం ఒకడు నేను కొత్తగా పెళ్లి చేసుకున్నాను, ఇంకొకడు నా తండ్రి చచ్చిపోయాడు. 9వ అధ్యాయం 57వ వచనం, వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చిందని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారుని తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. ఆయన మరి ఒకరితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చిందని కానీ నా ఇంటనున్న వారి యొక్క సెలవు తీసుకొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని. యేసు ప్రభువారు చెబుతాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. సొదొమ గొమొర్రాలో నుంచి భార్యను, పిల్లలను, లోతును బయటికి లాగారు తడవ చేస్తుంటే. వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళండి, ముందు చూపే, వెనుక తిరిగి చూడకూడదు అని చెప్పినప్పుడు లోతు కుమార్తెలతో పెండ్లాడనై ఉన్న అల్లుళ్ళు, ఒకవేళ నా అల్లుళ్ళు ఎట్టున్నారో అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలె లోతు ఉన్నాడు. రెండయ్యా బయటికి రెండయ్యా అంటే, అబ్బే
అల్లుల దృష్టికి ఎగతాళి, హాగరు దృష్టికి దాని యజమానురాలు, దాని దృష్టికి నీచమైనది ఆయన, అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె. దేవుని ఉగ్రత వచ్చేసింది. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, అంతే, ఉప్పు స్తంభం అయిపోయింది. నేటి వరకు అక్కడ ఉప్పు స్తంభం ఉంది. శిలైపోయింది. ఈ ఉదయకాల సమయంలో వెనుక తట్టు చూచు ప్రతివాడు నాకు పాత్రుడు కాడు, నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పు. ఒకడు కొత్తగా పెళ్లి చేసుకున్నాను, ఒకడు రెండు ఎద్దులు కొన్నారు, 2 జతలు ఎద్దులు కొన్నాను అన్నాడు. ఒకడేమో నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచువాడు. వెనుక చూసిన లోతు భారీ ఉప్పు స్తంభం